ఈరోజు హుజురాబాద్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలం అందరము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా మేము మొదటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడుతూ ఉన్నాం. 2001 నుండి పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రతి కార్యకర్త పార్టీని విడవకుండా ఇన్ని రోజులు పనిచేస్తూ ఉన్నాము. అయినా ఇప్పటి వరకు ఒక కార్యకర్త కూడా ఎలాంటి పదవులు లేకుండా కనీసము లోకల్లో ఉండే ఆ పదవులు కూడా కార్యకర్తలకు ఇవ్వకుండా ఏ పని చెప్పినా కూడా కార్యకర్తలు చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఒక కార్యకర్త కూడా ఏ నామినేషన్ పదవులు కానీ ఏది కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అవకాశము ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ మున్సిపాలిటీలో కొంతమంది కార్యకర్తలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు కనుక పోటీలో నిలబెట్టి వాళ్ళను టికెట్ ఇచ్చి నిలబెడితే మేమందరము మా కార్యకర్తలందరము అతనితోటి పాటు మేమందరం కూడా కష్టపడి అతన్ని గెలిపించుకోవడానికి మేమందరం సహకరిస్తాము. కాబట్టి మా కార్యకర్తల వల్ల కొంతమందికి వాళ్ళు ఎవరైనా చేసుకునే ఉద్దేశం మా వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ టికెట్స్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుచున్నాను. జై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సాయిరూపా గార్డెన్లో నిర్వహించుకోవడం జరిగింది. కుమారస్వామి నాయకత్వంలో ఈ సమావేశ ఉద్దేశం ఏమిటంటే గత 10-15 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి వార్డు వైజ్గా కానీ నియోజకవర్గాల వైజ్గా కానీ ఎంపీటీసీ వార్డుల వైజ్గా కానీ పనిచేసినటువంటి కార్యకర్తలు ఎందరో ఉన్నారు. అలాగే హుజురాబాద్ మున్సిపాలిటీ లోపల వార్డు వైజ్గా పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. మరి గతంలో పనిచేసినటువంటి ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు వార్డులు జంపు కావడం వల్ల రిజర్వేషన్లు కూడా మారడం వల్ల అది వివిధ రకాలైనటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఉండడం వల్ల కార్యకర్తలు కూడా ఇబ్బందుల పాలవుతారు. మరి ఎమ్మెల్యే గారు కూడా వారి ఆలోచన ఎలా ఉందో మరి మా కార్యకర్తలకు అర్థం కావడం లేదు. పాత వారినే కొనసాగించే విధంగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. ఇవి పార్టీకి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా ఊళ్ళో ఉన్నటువంటి వార్డు వైజ్గా పనిచేసి క్షేత్రస్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి కార్యకర్తలను గుర్తించి వారికి బీఆర్ఎస్ బీఫామ్లు ఇప్పించి ఎక్కడి వాళ్ళని అక్కడ సెట్ చేసి మరి ఎలక్షన్కి పోతే మన హుజురాబాద్ పట్టణం మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం అవుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు తన ఆలోచనను మరొక్కసారి హుజురాబాద్ వార్డులో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల మీద పెట్టి వీలైతే మీరు సర్వే చేయించండి. ఎమ్మెల్యే గారు సర్వే చేయించిన తర్వాతనే ఏ వార్డుకి ఎవరిని పంపాలి, రిజర్వేషన్ పరంగా ఉన్న వార్డులు చేంజ్ అన్న వాళ్ళని ఎక్కడ ఉండాలి, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది మీరు నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉన్నది. మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ సొంతంగా మీ స్వార్థంతో నిర్ణయాలు తీసుకుని అసలైన కార్యకర్తలకు ఏళ్ళ తరబడి బీఆర్ఎస్లో పార్టీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు గొంతుకోయకండి. దయచేసి మీరు నిజమైన కార్యకర్తలను గుర్తించి వీలైతే మీరు సహకరించి మరి బీఆర్ఎస్ పార్టీని ఈ హుజురాబాద్ గడ్డ మీద మున్సిపల్ జెండా ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కౌశిక్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమావేశ ముఖ్య కార్యకర్త కుమారస్వామి అన్నకు అలాగే విక్కీ అన్నకు రాజ్ కుమార్ కొమరాకు శ్రీనుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అప్పుడు నేను చెప్తానన్న ఉద్దేశంతో నేను ఇచ్చిన టికెట్ ఓడిపోతున్న ఉద్దేశం. ఇప్పుడు సీనియర్ కార్యకర్తలు కానీ జూనియర్ కార్యకర్తలు కానీ మనం అంతా గత ఎలక్షన్లో ఎమ్మెల్యేకు పనిచేసాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఏ ఎంక్వైరీ లేకుండానే పాతలోనే కంటిన్యూ చేయడం అనేది మనం ఖండిస్తాం. 15 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళకి టికెట్ ఇస్తే గెలుతారా గెలవరా అనేది 20 వార్డుల ఉమయ అనే వ్యక్తి బీసీ ఉమెన్ అయితే నేను నా భార్యను పోటీ చేయను. ఆ వార్డు లోపల వార్డు అధ్యక్షుడు నిర్ణయం చేసుకొని పంపించాలి. ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు టికెట్ ఇచ్చుకుంటా
గతంలో పనిచేసిన వాళ్ళని ఇప్పుడు పనిచేసిన వాళ్ళని అందరినీ కూడా నిరుత్సాహపరచడం ఎమ్మెల్యే గారు